గుమ్మాలకు మామిడి తోరణాలు ఎందుకు కడతారో మీకు తెలుసా? సాధారణంగా పండుగలు, వేడుకలకు తోరణాలు కడుతూ ఉంటాం. ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు, పండగలు నిర్వహించరు. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. శుభకార్యాల్లో వీటిని విరివిరిగా ఉపయోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణమే. మామిడి కోరికలను తీరుస్తుందని భావిస్తారు. పర్వదినాల్లో, యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దీనిని అనుసరించి తోరణాలు కట్టే ఆచారం వచ్చింది. మామిడి చెట్టు పండ్లే కాదు, ఆకులు కూడా మనకు ఉపయోగకరమే. వాటిని పలు అనారోగ్యాలు తొలగించుకునేందుకు ఆయుర్వేదంలో వాడతారు. అయితే పండగల సమయంలో శుభకార్యాలు నిర్వహించేటప్పుడు హిందువులు తమ తమ ఇండ్లకు మామిడి ఆకులతో తయారు చేసిన తోరణాలు కడతారు. దీని గురించి అందరికీ తెలుసు. అయితే దీని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుందట, తద్వారా చక్కని ఆరోగ్యం కలుగుతుందట. ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది. ఇక రెండవది, సాధారణంగా మామిడి ఆకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెప్తారు. అందుకే ఆ ఆకులతో చేసిన తోరణాలు కడితే ఆ ఇంట్లోకి ధనం వచ్చి చేరుతుందట, ఆర్థిక సమస్యలు పోతాయట. 3, ఇంటి ప్రధాన గుమ్మానికి, ఇంటి ఆవరణంలోని ద్వారానికి మామిడి ఆకుల తోరణాలు కడితే ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుందట. అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. ఈ కారణంగా అన్ని శుభాలే కలుగుతాయి. 4వది, మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు. అందుకే వాటి తోరణాలను ఆలయాల్లో కూడా కడుతూ ఉంటారు. అలాంటిది ఆ తోరణాలు ఇళ్లలో కూడా కడితే అంత మంచి జరుగుతుందని మన పూర్వీకుల నమ్మకం. పురాణాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇక 5, ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే ఆ శక్తులన్నీ వెళ్ళిపోయి దేవతలు అనుగ్రహిస్తారట. అలాగే మామిడి ఆకులు ప్రశాంతతకు చిహ్నాలు. మామిడి ఆకుల తోరణాలను చూస్తే ఎవరికైనా మనసు ప్రశాంతంగా మారుతుందట. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.